లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అని కానీ చూసుకుంటే, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. రోహిణీ నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి చంద్రుడు. ఈ చంద్రుడికి ఉచ్చస్థానం కూడా మనకి ఈ వృషభ రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ రోహిణీ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? సహజంగా చంద్రుడు మనస్కారకుడు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ పని చేసినా, లేతే ఏ పనిలోనైనా స్థిరమైన నిర్ణయం ఉండాలన్నా, ఇలాంటి విషయాలన్నింటికి కూడా చంద్రుడు కారకుడు మనకి. కాబట్టి అలాంటి చంద్రుడు ఈ సంవత్సరం వీళ్ళకి అంటే ఆ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళకి గాని చూసుకుంటే విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వాళ్ళల్లో చదువులో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త ఒక రకంగా చదువు మీద గ్రిప్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏం చదువుకోవాలి? ఏం చేయాలి? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ రోహిణీ నక్షత్రంలో ఉన్న విద్యార్థులు వెళతారు. అలాగే వీళ్ళకి దూర విద్య, విదేశీ విద్య, లేకపోతే వీళ్ళకి ఈ విద్యకు సంబంధించిన ఏమైనా వీసాల విషయాల్లో కావచ్చు, లేకపోతే రుణాలు, లోన్స్ ఏవైనా సరే వీళ్ళకి పనులు పూర్తవ్వడం అనేది జరుగుతుంది. అలాగే విద్య అయిపోయిన వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అర్హతలు సంపాదించడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు ఏవో ఒకటి వీళ్ళు చేసుకోవడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవడం, గృహప్రవేశం కానీ, వివాహం కానీ ఇలాంటి శుభ కార్యక్రమాలు చేయడం, పాల్గొనడం అనేది కూడా ఈ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు సహజంగా ఈ సంవత్సరం ఎక్కువగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. గత కొంతకాలంగా ఎవరైతే బంధువులు దూరంగా ఉన్నారో, లేకపోతే మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఈ గెట్ టుగెదర్ కింద పెట్టుకునేవడం కావచ్చు, ఏదైనా సరే అవి మంచి స్నేహితుల్ని మళ్ళీ కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క గురువు కూడా మార్పు చెందుతాడో వీళ్ళకి అది చంద్రుడు ఉచ్చస్థానం అవ్వడం, అందులో గురువు చేరడం వల్ల మానసిక స్థైర్యం అనేది ఏర్పడుతుంది. మానసికంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ప్రతి పని యందు కూడా ధైర్యంగా ముందుకు వెళతారు. ఏ పనినైనా సరే ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మానసిక ధైర్యంతో పాటు వీళ్ళకి శారీరక బలం కూడా గతంతో పోలిస్తే కాస్త పెరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో మంచి మార్పులు, వాటిల్లో సంతృప్తి, అలాగే ధనలాభము, విదేశీయానం అది ఉద్యోగ వ్యాపారాల పరంగా విదేశీయానం కూడా జరుగుతుంది. అలాగే చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి మార్పులు, లాభాలు, అలాగే ఆదాయ మార్గాలు పెరగడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల విషయాల్లో గత సంవత్సరంలో ఏమైనా చిన్నవి ఉంటే అవి ఈ సంవత్సరం తొలగడం అనేది జరుగుతుంది. కొత్తగా వివాహమైన వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకు కూడా వాటికి సంబంధించిన శుభవార్తలు వినడం, వాటికి సంబంధించిన పనులకు ముందుకు వెళ్ళడం, లేదా ద్వితీయ వివాహం ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ అక్కర్లేని విషయాలు అంటే ఎవరైనా కుటుంబ విషయాల్లో కానీ మీకు సంబంధం లేనివి, ఆస్తి కావచ్చు, అది వివాహ విషయాల్లో కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, ఏవైనా సరే అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి సంతాన వృద్ధి పరంగా చూసుకున్నప్పుడు సంతాన పరంగా కూడా వీళ్ళకి వాళ్ళ విద్యపరంగా, ఉద్యోగపరంగా కూడా అనుకూలత ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే మధ్యలో ఈ పై అధికారుల యొక్క ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి చుట్టుపక్కల సహోద్యోగుల వల్ల కావచ్చు, చిన్న ఉద్యోగాలలో ఒత్తిళ్ళు అనేవి మాత్రం కాస్త తట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగస్తులు వాళ్ళందరికీను, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళకి సంబంధించిన ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పెట్టుబడులు ఏవైతే పెట్టదలుచుకున్నారో వాటిల్లో జాగ్రత్త ఉండాలి.
ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ విషయాలు, ఎగుమతులు, దిగుమతులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్తగా ఏవైనా భూములు, వాహనాలు లేకపోతే ఇళ్ళు కొనాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన కాలంగా కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ కుటుంబ పరంగా కూడా కాస్త ఖర్చులనేవి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ విలువైన వస్తువులు కొనడము, స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తాం కాబట్టి ఖర్చులనేవి ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అందుకనే ఈ ఖర్చులనేవి ఏం చేయాలి అనుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం మీకు అనుకూలమైన ఖర్చులుగా మార్చుకోవాలి. అంటే ఆ ఖర్చు అయ్యేది అనవసరంగా ఏదో దుర్వినియోగం అయిపోకుండా ఒక ఆస్తి రూపంలోనో, ఒక స్థిర చరాస్తుల రూపంలోనో ఎందులోనో కొనిపెట్టుకుంటే అది రేపటి రోజు ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి ఖర్చులు చేయడం అనేది మంచిది. అలాగే ఈ ఎవరికైతే ఈ మనకి వివాహం కాని స్త్రీ పురుషులున్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా విదేశీయానము, అలాగే విదేశీయానానికి సంబంధించి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో ఎదురు వాళ్ళ విషయాల్లో అస్సలు తలదూర్చొద్దు. మీకు సంబంధించిన విషయాల్లో కాస్త ఓపిక పడితే మాత్రం మంచి వార్తలు వింటారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా నూతన వ్యాపారాలు ఎవరైతే చేయదలుచుకున్నారో ఆ వ్యాపారస్తులు ఏదైనా నూతన వ్యాపారాలు పెట్టేటప్పుడు మాత్రం ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మాత్రం తప్పకుండా తీసుకొని మాత్రం పెట్టండి. అంటే ఎవరో ఏదో ఎక్కడో బాగా వాళ్ళు లాభాలు వచ్చాయి కదా అని చెప్పి మీరు లాభాలు మీరు పొందేస్తే అది చాలా అంటే ఆ వ్యాపారాలు వాళ్ళు చూసేదో నక్కను చూసే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలకి దూరంగా ఉండండి. మీ బుర్రకి, మీ యొక్క మైండ్ సెట్‌కి, మీ యొక్క వాతావరణానికి ఏది తోస్తే ఆ వ్యాపారాన్ని, ఆ పనినే చెయ్యండి గానీ అనవసరంగా వేరే వాళ్ళని చూసి మాత్రం రొంపులో దిగవద్దు. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఈ నక్షత్రంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారాల విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ మధ్యలో ఒడిదుడుకులనేవి ఉంటాయి. వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి విజయాలను సాధించడం అనేది జరుగుతుంది. ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా లలితా సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.